రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని హోమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లపై ప్రత్యేకంగా రాజశ్యామల యాగం నిర్వహించినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో బాలా త్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి మేలు జరగాలని, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం కళకళలాడాలనే ఉద్దేశంతో యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నామన్నారు. కారకంపాడు గ్రామంలో గ్రామస్తులందరూ కోరిక మేరకు మేమందరం కలిసి బాల త్రిపుర సుందరి సమేత శ్రీముఖలింగేశ్వర స్వామి ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా ఈ క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్ గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ ఈశ్వరుడి దయతో ఈ రాష్ట్రానికి మేలు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి యాగాలు చేస్తా ఉన్నాం. మరి నిన్నటి రోజున మరి మా ప్రీతమ యువనేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వర దయతో మరింత శక్తియుక్తులు అందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ యాగం ఏదైతే చేస్తున్నామో వారి గోత్రనామాల మీద ఈరోజు ఈ పూజ సంకల్పం చెప్పి ఈ యాగాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ఈశ్వర దయతో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నా అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి శక్తియుక్తులు ఇంకా బలం చేకూరాలని చెప్పేసి సంరక్షణి చండీ బలాదేవత అంటూ కూడా ఆ అందరూ సామాన్లు అమ్మా సామాన్లు అన్ని తీసుకుని ఓన్లీ